హలో, వెల్కమ్ బ్యాక్ టు సాయిరామ్ కిడ్స్ స్టోరీస్. ఒక ఊరిలో 60 ఏళ్ల ముసలాయన ఉండేవాడు. ఆయనకి అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఇలా ఎవరూ లేరు. తన ఇంట్లో ఆయన ఒక్కడే ఉండేవాడు. ప్రతిరోజు పొలం పనులు చేసుకొని బ్రతికేవాడు. అలా ఒకరోజు పొలం పనులు చేసుకొని నడుస్తూ వస్తుండగా దారిలో ఆ ముసలాయన సాయికి ఒక కుక్క పిల్ల కనపడుతుంది. ఆ కుక్క పిల్ల కాలికి ఒక పెద్ద గాయమైతే తగిలింది. అక్కడ ఎవరు ఆ కుక్కనైతే పట్టించుకోలేదు. ఆ ముసలాయన ఆ కుక్క పిల్లను దగ్గరికి తీసుకొని ఇంటికి తీసుకెళ్లి ఆ కుక్క పిల్ల గాయానికైతే మందు పెడతాడు. ఆ కుక్క పిల్లకి బాగా అయిన తర్వాత ప్రతిరోజు లాగే ఆ కుక్క పిల్లతో కలిసి తన పొలానికైతే బయలుదేరతాడు. నాకు కూడా ఎవరు లేరు, మన ఇద్దరం కలిసి ఉందామని ఆ కుక్క పిల్లతో మాట్లాడుకుంటూ వెళ్తుంటాడు. అప్పటి నుంచి ఆ కుక్క పిల్లకి ముసలాయనకి బంధం ఏర్పడింది. పొలంలో పని అయిపోయిన తర్వాత చక్కగా ఒక నది దగ్గరికి వెళ్లి ఆ కుక్క పిల్ల ముసలాయన ఆడుకుంటుంటారు. వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరికొకరికి బాగా అర్థమవుతారు. ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం అయితే వస్తుంది. వెంటనే ఆ కుక్క పిల్ల అయితే పరుగులు తీస్తుంది. సాయి అనే ముసలాయన కూడా ఏమై ఉంటుందా అని ఆ కుక్క పిల్ల వెంబడి పరిగెడతాడు. ఆయన గుండెల్లో ఆందోళన అయితే కలుగుతుంది. ఆ కుక్క ఆ ముసలాయని ఒక గుంట దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అక్కడ ఒక చిన్న పిల్లవాడు గుంతలో అయితే పడిపోయి ఉంటాడు. ఇది చూసిన ఆ ముసలాయన ఆ గుంతల నుంచి ఆలస్యం చేయకుండా ఆ పిల్లవాడిని అయితే బయటికి తీస్తాడు. చూసిన సాయిని గ్రామస్తులు అభినందిస్తారు. కానీ ఆ ముసలాయన మాత్రం ఇదంతా నేను కాదు చేసింది ఆ కుక్క పిల్లని అని చెబుతాడు. గ్రామస్తులు ఆ ముసలాయనకి కుక్క పిల్లకైతే సన్మానం చేస్తారు. అయితే మీకు ఈ స్టోరీ నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.